ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరగగా ఈడీ, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 15కు వాయిదా వేసింది. నేడు సిటీ సివిల్ కోర్టు బహిష్కరణ. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దిపేట ఏఎస్ఐ కె ఉమారెడ్డి న్యాయవాది రవికుమార్పై దాడి చేయడంతో న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టును బహిష్కరించారు. సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదులు కోర్టును బహిష్కరించి నిరసనగా ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి, కమిషనర్, పోలీస్ డీజీపీని ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించి ఏఎస్ఐ కె ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వై శ్రీనివాచార్య అండి. ఇప్పుడు బార్ అసోసియేషన్, సిటీస్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సిద్దిపేటలో జరిగిన ఒక అడ్వకేట్ మీద అటాక్ జరిగిన విధానాన్ని, మరి అక్కడ సిద్దిపేట పైన ఒక అడ్వకేట్ రవికుమార్ అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా షూరిటీస్ ఫర్నిష్ చేయడానికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే, మరి అక్కడ ఆయన పోలీస్ స్టేషన్లో షూరిటీస్ యాక్సెప్ట్ చేయకుండా తాను పోలీస్ వాళ్ళు చాలా ఒక అవర్స్ టుగెదర్ నిలబెట్టేసి అక్యూజ్ని బలవంతంగా హాస్పిటల్కు మెడికల్ టెస్ట్ కానీ రిమాండ్ చేద్దామని తీసుకెళ్లారు. దానికి అడ్వకేట్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఉంది కదా అని చెప్పేసి తను అక్కడ పోవడం జరిగింది. ఎంబడి అక్కడ మరి మెడికల్ ఎగ్జామినేషనే కాకుండా మరి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటుంటే తను ఆబ్జెక్షన్ చేశారు. తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటన ఏదైతుందో వీడియో ద్వారా తీస్తూ ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏఎస్ అతను మరి అక్కడికి బలవంతంగా వచ్చేసి ఆ అడ్వకేట్ ను అటాక్ చేసి కొట్టి, మరి కొట్టడం వల్ల దెబ్బలు జరిగాయి. తర్వాత అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా కింద పట్టి పగలగొట్టడం జరిగింది. నేను